భారీ వర్షాల కారణంగా ఎగువ కురిసిన వరద నీరంతా కూడా చెరువులు నిండడంతో ఊర చెరువు హన్మకొండకు సంబంధించి ఊర చెరువు అయితే నిండడం జరిగింది. ఇందులో భాగంగానే రోడ్లపైకి నీరు చేరిన పరిస్థితి. ముఖ్యంగా మీరు విజువల్స్లో గమనిస్తే కాలనీలు కూడా ప్రజెంట్ అయితే మునిగాయని చెప్పాలి. ఆ ఊర చెరువు అంటే ఈ సోమిడి చెరువుకు సంబంధించి కావచ్చు, వడ్డేపల్లి చెరువుకు సంబంధించి కావచ్చు, ఎగువ కురిసిన వర్షం అంతా కూడా ఆ రెండు చెరువులలోకి చేరడం, ఆ తర్వాత ఆ రెండు నిండిన తర్వాత ఊర చెరువుకు చేరింది. ఊర చెరువుకు నిండిన అనంతరం అదంతా కూడా ఆ చెరువు కట్ట తెగిపోవడం, ఆ తర్వాత ముఖ్యంగా మీరు విజువల్స్లో గమనిస్తే ఇటు ఊర చెరువుకు సంబంధించి మత్తడి పారుతుంది, అదేవిధంగా ఆ కట్ట కూడా తెగిపోవడంతో మొత్తం వరద నీరంతా కూడా ఇళ్లలోకి చేరిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో కనిపిస్తే కాలనీలు కూడా ప్రజెంట్ అయితే మునిగిన సిచ్యువేషన్. అదేవిధంగా నయీం నగర్, భవానీ నగర్ ప్రాంతాలన్నీ కూడా ప్రజెంట్ అయితే నీట మునిగాయి. దానికి సంబంధించి ప్రజెంట్ అధికారులంతా కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మీరు ఒక్కసారి వాటర్ ఫ్లో గమనిస్తే, ముఖ్యంగా నేను మీకు విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కడి నుంచి అయితే వాటర్ ఫ్లో ఉందో. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రజెంట్ మత్తడి అనేది స్టార్ట్ అయింది. దాదాపు 500 మీటర్స్ డిస్టెన్స్లో మత్తడి అనేది, అంటే ఈ ఊర చెరువు అనేది ఉంది. ఆ ఊర చెరువుకు సంబంధించి రైట్ సైడ్లో కట్ట తెగిపోతే లెఫ్ట్ సైడ్లో దానికి సంబంధించి మత్తడి అనేది పారుతుందని చెప్పాలి. దాదాపు 2 తాటి చెట్ల మేర పొడవు ఉన్న ఏవైతే తాటి చెట్లు ఉంటాయో అంత పొడవున ప్రజెంట్ అయితే నీరు చేరిందని చెప్పాలి. వరద నీరు చేరింది. ఆ వరద నీరు అంతా కూడా ప్రజెంట్ కాలనీలలోకి వెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా వాటికి సంబంధించే కింద ఫ్లోర్లలో కూడా అన్ని వరద నీరు అంతా కూడా సిచ్యువేషన్ ఉదయం నుంచి కూడా, అంటే నిన్న రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత వరద ముంపు అనేది పెరిగిపోయింది. ఆ తర్వాత వరద ఫ్లో అనేది ఇదే విధంగా కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ వరదకు సంబంధించి కావచ్చు, ఎగువన కురిసిన వర్షం కారణంగా అన్ని చెరువులు నిండిపోవడం, ఆ తర్వాత ఊర చెరువు అనేది తర్వాత నిండిన తర్వాత క్రమంగా ఈ వాటర్ ఫ్లో అనేది పెరిగిపోయిన సిచ్యువేషన్. అయితే ఈ వాటర్ ఫ్లో ఇప్పుడు కాలనీలలోకి వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఇక్కడ 2 కుంటలు అనేవి ఉంటాయి. రామ్నగర్ కుంటకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఈ పోచమ్మ కుంటకు సంబంధించి కావచ్చు. ఈ 2 కుంటలు కూడా ప్రజెంట్ అయితే కబ్జాకు గురవడం, అదేవిధంగా FTL పరిధిలో కట్టాల్సిన ఇల్లులు కావచ్చు, అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధాన కారణంగా అయితే ప్రజెంట్ ఈ నీట మునగడానికి, కాలనీలన్నీ నీట మునగడానికి అయితే ప్రధాన కారణం అని చెప్పాలి. ఇటు చూసుకుంటే ఒక్కసారి ఇటు మత్తడి పారడంతో నీళ్లు చేరుతుంటే అటు కట్ట తెగిపోవడంతో కంప్లీట్గా వరద నీరంతా కూడా అటు ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. తులసి డంప్ అనే బోర్డు మీకు కనిపిస్తుంది, వివేక్ నగర్ కాలనీకి సంబంధించి బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ ఈ వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా పెరిగిపోతుందని చెప్పాలి. దాదాపు కిలోమీటర్ మేర ఇప్పుడు వాటర్ ఫ్లో అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే రెస్క్యూ చేసే వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఇటు SDRF, NDRF సిబ్బంది, అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందికి సంబంధించి కావచ్చు, అందరూ కూడా ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా, కాలనీ వాసులందరికీ కూడా ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు అన్ని విధాలుగా సహాయక చర్యలు అయితే చేస్తున్నారని చెప్పాలి. మీరు విజువల్స్లో గమనిస్తే ఒక్కసారి మీరు ఆ లోపల కాలనీ మొత్తం కూడా మునిగిపోయిన ఆ విజువల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇలా ప్రతి ఒక్క కాలనీ కూడా, ప్రతి ఒక్క ఏరియా కూడా ప్రజెంట్ అయితే నీట మునిగాయని చెప్పాలి. కంప్లీట్గా ఇళ్లలోకి నీరైతే చేరింది. దాదాపు నడుముల లోతు ప్రజెంట్ అయితే నీరు చేరిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇందులో భాగంగానే ప్రజెంట్ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానికులకు సంబంధించి కావచ్చు, నివాసం ఉంటున్న వారికి సంబంధించి కావచ్చు, అన్ని విధాలుగా అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ సోమిడి చెరువుకు సంబంధించి కావచ్చు, వడ్డేపల్లికి సంబంధించిన చెరువు కావచ్చు, ఈ 2 నిండిన తర్వాత ఆ తర్వాత ఊర చెరువు అనేది ఎక్కువగా నిండడంతో ఇటు మత్తడి పారడం, అదేవిధంగా కట్ట తెగిపోవడం 2 ఒకేసారి జరగడంతో నీరంతా కూడా రోడ్డుపైకి చేరిపోయిన సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ వరద ముంపుకు సంబంధించి అయితే ప్రజెంట్ అధికారులు కూడా అన్ని విధాలుగా అయితే సహాయక చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ఇందులో భాగంగానే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ప్రజెంట్ మనతో పాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారి కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, ఎలా జరుగుతుంది రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి, ఏం చెప్తారు మీకు దీనికి సంబంధించి? ఇది గుడ్ మార్నింగ్ అండి, వరంగల్ నగర ప్రజలందరికీ నమస్కారం అండి. మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది కూడా వస్తుంది అనేసి మనం అనుకోలేదు. ఇది కూడా వస్తుందని మనం అనుకోలేదు. యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ వాటర్ ఫ్లో అనేది పైనుంచి చెరువు తిరగడం వల్ల వాటర్ ఫ్లో మనకున్న నానా కెపాసిటీ కంటే ఎక్కువ రావడం వల్ల బ్యాక్ ఫైర్ అయింది ఇది. దానివల్ల ఇక్కడ ఏం లేదు, కానీ ఇక్కడ రోడ్డు మొత్తం కొంచెం కోతకు గురి అయింది. రోడ్డు మీద ట్రాఫిక్ కూడా కొంచెం కంజెక్షన్ ఏర్పడేసి ట్రాఫిక్ అటు నుంచి
ఆపేయడం జరిగింది వాహనదారుల సేఫ్టీ కోసం. బట్ ఇది వరద పెరుగుతుంది. ఇది అవును సార్. ఈ వరద క్రమేపీ పెరగడం ముఖ్యంగా దేని వల్ల వరద పెరుగుతుంది సార్? అంటే సోమిడి చెరువుకు సంబంధించి కావచ్చు, వడ్డేపల్లి చెరువుకు సంబంధించి కావచ్చు, అవి నిండడం వలన ఇంకేదైనా ప్రధాన కారణం? పైన సోమిడి చెరువు ఏదైతే ఉందో ఆ సోమిడి చెరువు నుంచే మనకు మెయిన్ వాటర్ సోమిడి చెరువు. ఇది సోమిడి చెరువు నుంచి వడ్డేపల్లికి వచ్చేసి వడ్డేపల్లి నుంచి వాటర్ అంతా బ్యాక్ వస్తుంది. ఇక్కడ కట్టిగా ఉండడం వల్ల వాటర్ అంతా బ్యాక్ వస్తుంది. వాటర్ ఉన్న కొద్దీ కొంచెం క్రమేపీ పెరుగుతుంది. అందుకనే మనం మా సిపి గారు ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ అయితే కాలనీకి మన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాల వరకు ఇప్పటి వరకు అంటే ముఖ్యంగా గమనిస్తే దాదాపు 2 సంవత్సరాల నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు మరోసారి ఇంత పెద్ద మొత్తంలో ఈ విధంగా వరద రావడం. సో మీరు ఏ విధంగా చెప్తారు? అంటే ఎందుకు ప్రధాన కారణం ఏమంటారు? ఇప్పుడు ఇది ప్రధాన కారణం అంటే ఇందులో ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. 2-3 కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం ఎక్కడైతే నాలాలు ఉన్నాయో అవి కొంచెం ఎన్క్రోచ్ కావడం ఒకటి. ప్లస్ ఇప్పుడు వాటర్ కూడా మనం 2003కి కంపేర్ చేసుకుంటే 2023కి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మనకు పైనుంచి వచ్చే వాటర్ ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఉన్న కెపాసిటీ తక్కువ అయిపోవడం వల్ల ఓవర్ఫ్లో బ్యాక్ వాటర్ వస్తుంది. ప్లస్ ఇక్కడ జరిగేది ఏంటంటే మెయిన్ ఇప్పుడు దయచేసి ఏదైనా అత్యవసరం ఉంటేనే రోడ్డు మీదకి రాండి, లేకపోతే రాకండి. కొంచెం రోడ్డు మీద పరిస్థితి బాగలేదు. సో ఈ రోడ్ల మీద మనం ఇప్పుడు మామూలుగా ఏదైనా అవసరం ఉన్న వాళ్ళని పంపాలి అన్నా, ఎమర్జెన్సీ వాళ్ళని పంపాలన్నా, లేదంటే మామూలుగా మీరు వచ్చిపోయే వాళ్ళని పంపాలన్నా మాకు కొంచెం ఇబ్బంది కదా. ఎమర్జెన్సీ ఉంటే మాకు ఫోన్ చేయండి, మేమే వచ్చి అటెండ్ అయ్యి ఆ ఎమర్జెన్సీ కూడా మేమే అటెండ్ అవుతాం. కానీ మీరు మామూలుగా ఏం పని లేకుంటే మాత్రం రోడ్ల మీదకి రాకండి. ఇది ఒక 2 అవర్స్ అయితే మనకు ఇది తగ్గొచ్చు. 2 అవర్స్ వరకు అయితే అంటే ఈవినింగ్ వరకు మీరు జాగ్రత్తగా ఉండగానే కోరుతున్నాం. నివాసం ఉంటున్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా సహాయక చర్యలు కావచ్చు, ఫుడ్కి సంబంధించి కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా కొనసాగుతుంది సార్? ఇప్పుడు ఆల్రెడీ మనకు లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేషన్లో నడుస్తున్నాయండి. మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరం కలిసి కోఆర్డినేషన్తోనే వర్కౌట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు అండర్ రోడ్లో జరిగిన దాంట్లో మంచిగా చేశాము. అందరు బాగా అక్కడ అన్ని డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేశారు, అంతా బాగుంది. ఇప్పుడు ఇది కొత్తగా మనకి గోపాల్పూర్ దగ్గర ఇది కొత్తగా స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని చేస్తాము. ఇక్కడ మనకు ఎవరెవరు ఉన్నా కూడా వాళ్ళకి చెప్తున్నాము. ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీరు అధైర్య పడకండి. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా పోలీస్ వాళ్ళు ఉన్నారు, 100 డయల్ చేయండి. మేము ఎట్లాంటికైనా మీకు రెస్క్యూ వస్తుంది. మనకు రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎస్డీఆర్ఎఫ్ కూడా వచ్చి ఉన్నది రెడీగా. మేము రెస్క్యూ చేసిన వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు రిలేషన్స్ కానీ వాళ్ళ చుట్టాలు కానీ ఎవరైనా ఉన్నా మేము అక్కడికి వెళ్తామంటే పంపించేస్తున్నామండి. లేదంటే మన దగ్గర ఇక్కడ లోకల్లోనే కొంచెం అది ఒకటి ఫంక్షన్ హాల్ ఉంది, అందులో పెట్టేస్తున్నాం. ఇప్పుడు మరీ వరద పునరావాసం కేసు అని అంటూ ఏం లేదండి, మన ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, అక్కడ పెట్టేస్తున్నాము. ప్రజలు కూడా కోఆపరేషన్ బాగానే ఉంది. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఆలోచించి బయటికి రండి. మళ్ళీ ఈవినింగ్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ లైట్ డీమ్ అవుతుంది. లైట్ డీమ్లో ఇంకా ఇబ్బంది ఉంటుంది. కొంచెం ఏమన్నా ఉంటే పోస్ట్పోన్ చేసుకోండి మీ ప్రోగ్రామ్స్ అన్నీ. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకండి. థ్యాంక్ యూ. మొత్తానికైతే ట్రాఫిక్ అధికారి వివరాలు చెప్తున్న ప్రకారం ఇప్పటికే ఈ కాలనీకి సంబంధించి కావచ్చు ఇంత పెద్ద మొత్తంలో వరద రావడానికి గల కారణం ఎంక్రోచ్మెంట్ అవ్వడం, నాలాలు కూడా చాలా వరకు నేరోగా ఏర్పడడం అని చెప్పేసి కూడా కబ్జాలకు గురవడంతో ప్రధాన కారణం ఇంతటి పెద్ద మొత్తంలో వరద వచ్చిందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ప్రజలకు కూడా సంబంధించి ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మున్సిపాలిటీకి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు సహాయక చర్యలు చేపడుతున్నారు. వాళ్ళకి కావాల్సిన విధంగా ఆహార పొట్లాలు కూడా పంపిణీ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వరదకు సంబంధించి కూడా ప్రధాన కారణం నాలాలు కబ్జాలకు గురవడం, ఆ తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వరదకి కారణం అని చెప్పేసి కూడా ట్రాఫిక్ అధికారి అయితే చెప్తున్న పరిస్థితి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అవసరమైతేనే బయటికి రావాలని చెప్పేసి అయితే ఆయన సూచిస్తున్నారని చెప్పాలి. ప్రజెంట్ అన్ని కాలనీలు కూడా ముంపుకు గురయ్యాయి. అన్ని కాలనీలు కూడా ప్రజెంట్ అయితే నీట మునిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హన్మకొండ నుంచి. For more videos like this, subscribe Big TV channel.